లో మనం చూడాలి. కాకపోతే ఇది ఎన్నికల సంఘం కాదు, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘమే. సార్, పాకిస్తాన్ మునీర్కి అనిపించి ప్రేలాపనల వెనుక ఏం జరుగుతుంది ఏంటి? అసలు ఈ మునీర్ అంశం ఏంటి సార్? ఒకసారి చావు దెబ్బలు ఎన్నోసార్లు తిన్నారు, అయినప్పటికీ కూడా ఈ అణుబాంబు 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 అని పదే పదే మాట్లాడుతున్నాం. దీనికేమో ఆయన ట్రంప్ గారు వంత పాడడం, అంటే కుక్కదోక వంకర అన్నట్టుగానే పాకిస్తాన్ ఈ మునీర్ అనేవాడి తోక మరీ వంకర ఉన్నట్టుగా ఉంది. అదే మారదు. ఆయన 3 రోజుల నుంచి ఉన్మాదంలాగా అణు ఉన్మాదంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు మా జోలికి వస్తే కనుక భారతదేశానికి తిరుగులేని పాఠం చెప్తాం, భారతదేశం మీద అణుప్రయోగం చేసి సగం ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్తున్నాడు. సగం ప్రపంచం ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ప్రపంచం అంటే ఆయనకి ఏదో పేక ముక్కలాగానో పిల్లల ఆట బొమ్మలాగానో కనిపిస్తుందా? బాధ్యత కలిగిన వాడు ఎవడైనా అలా మాట్లాడతాడా అసలు? దానికి ఈరోజు ఇంకొక స్టోరీ ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది. ఊరికనే మాట్లాడడం కాదు, గుజరాత్లో జామ్నగర్ అనే దగ్గర రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన అతిపెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్, పెట్రో రసాయనాల సముదాయం ఉంది. దీని విలువ దాదాపు $110 కోట్ల పైనే ఉంటుంది. సో దీన్ని నాశనం చేస్తాము మేము, అంటే టార్గెట్ కూడా దాని మీదకి మేము ప్రయోగిస్తాము అని చెప్పి ఎలా చెప్పాడంటే, అమెరికాలో ఉన్నప్పుడు ఒక కార్టూన్ ఎవడో ట్వీట్ చేశాడు, ఎవడో పెట్టాడంట ఒక పోస్ట్. ఆ పోస్ట్లో ఒక ఖురాన్ సూక్తి ఒకటి, ఇలాగే జామ్నగర్లో ఉన్న ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL వాళ్ళ యొక్క ఇన్స్టలేషన్ ఇవన్నీ కూడా కలిపి వాడు కామెంట్ పెట్టాడంట. అంటే దాన్ని బట్టి దీన్ని చేయాలి, దీన్ని ఇంకా కొంచెం వెనక్కు తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశానికి బెదిరింపు కాదు, ఇది రిలయన్స్ భారతదేశానికి అతిపెద్ద పెట్టుబడిదారు అంబానీ కాబట్టి వాళ్ళ వ్యవస్థ మీద ఉద్దేశించి పాకిస్తాన్ బెదరగొడుతూ ఉంది అనేది వీళ్ళు ఒక వెర్షన్, ఇదొకటి చెప్తున్నారు. కానీ మునీరేం మారలేదు. మారకపోగా భారతదేశ తరఫున మన విదేశాంగ శాఖ ప్రతినిధి నిన్న మాట్లాడారు, ఈ తెలివి తక్కువ మాటలు బుద్ధి లేని మాటలు మాట్లాడకండి, గుణపాఠం చెప్పాల్సి వస్తుంది, మొన్ననే కదా మీకు పాఠం చెప్పాము, అయినా కానీ ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా అన్నట్టు గట్టిగా మాట్లాడితే పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది, ఈయన అంతా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు, అసలు మా మునీర్ మాట్లాడిన వాటిని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఏదో సందర్భం లేకుండా మీరు తీసుకెళ్ళిపోతున్నారు, ఆయన చెప్పింది వేరు అని వీళ్ళు కూడా అదే మళ్ళీ అసలు ఆయన మీద ఈయన మీద చర్య తీసుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మూడోది బిలాల్ భుట్టో, మాజీ విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు, ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉండి ఆయన కూడా ఇదే భాష మాట్లాడుతున్నాడు. అణు విషయంలో భారతదేశం తేలిగ్గా తీసుకుంటుంది, మా మీద లేనిపోని నిందలేస్తున్నారు అని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అని. ఇక్కడ మీరు చెప్పిన ట్రంప్ అనేది తీసుకుంటే కనుక, ట్రంప్ పాకిస్తాన్కు చాలా అనుకూలంగా ఉన్నాడు. భారతదేశం మీద 50% టారిఫ్లు వేస్తున్నప్పుడు పాకిస్తాన్కు 19% టారిఫ్లు తగ్గించాడు. తాజాగా కూడా వాళ్ళు మునీర్ను గురించి చాలా సానుకూలమైన రెఫరెన్స్లు ఇస్తూ అమెరికా అధ్యక్ష భవనం నుంచి నిన్న కూడా అవన్నీ వచ్చాయి. అందుకని మొగ్గు పూర్తిగా మాకు పాకిస్తాన్ వైపు ఉందన్నట్టుగా అమెరికా, ట్రంప్ ప్రత్యేకించి వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వరుసగా ఆయన మళ్ళీ పిలిపించే కార్యక్రమంలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. మనమేమో ఒక పరిధి మించి ఇప్పటికి కూడా మనం అమెరికాను సూటిగా ఢీకొనే పరిస్థితిలో లేము. దాని నుంచి ఎలా బయటికి రావాలి, రేపు మొన్న అనుకున్నట్టుగా రష్యా, చైనా, బ్రిక్స్ ఇట్లాంటి వాటిలో కలిసి భారతదేశం ఇంకా గట్టిగా మాట్లాడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఈ లోపల మీడియాలో ఒక వర్గం అయితే కనుక ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, గతంలో కూడా ఇలాంటివి ఉన్నా కానీ మనం చూసి చూడనట్టుగా పోతే అమెరికా దారికి వచ్చింది, ట్రంప్ ఏం మాట్లాడినాను కానీ అది సరికాదు. ఒక బ్రెజిల్ గట్టిగా నిలబడినట్టు, ఇంకా చాలా దేశాలు గట్టిగా నిలబడినట్టు, చైనా నిలబడినట్టు ఇండియా నిలబడితే తప్ప పాకిస్తాన్ ద్వారా అమెరికా ఈ కుట్రలు కొనసాగిస్తుంది. వాడు నేరుగా అణుబాంబు గురించి ఇంత మాట్లాడితే వాడి మీద అమెరికా ఖండన ఏమైనా విడుదల చేసిందా? అసలు అది చెవికెక్కలేదా? ఎక్కడో భారతదేశంలో ఎక్కడో ఒక మాట మాట్లాడితే దాని మీద రాద్ధాంతం చేసి హెచ్చరికలు పెట్టేవాళ్ళు, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ వాళ్ళ సైన్యాధిపతి ప్రపంచం సగం నాశనం అయిపోతుంది అని చెప్తే కూడా ఎందుకు స్పందించట్లేదు? వర్మ, ఇంకా ఘోరమైన చెప్తాను టు కంక్లూడ్, భారత పాకిస్తాన్ల గురించి ఇంత గొడవ చేసినటువంటి అమెరికా
గాజాలో ఏమాత్రం మేము వెనక్కిపోమని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటన చేస్తే కూడా ఏమీ స్పందించట్లేదు. 5 జర్నలిస్టులు చచ్చిపోయారండి. 5 జర్నలిస్టులు అల్ జజీరా జర్నలిస్టులను చంపేశారు. వాళ్ళలో ఒకతను పాపం చచ్చిపోయే ముందు వీడియో కూడా విడుదల చేశాడు. వీళ్ళకి బుద్ధి రాదు, వీళ్ళు మానవ నాశనాన్ని కోరుతున్నారు, దయచేసి నా మరణం తర్వాత అయినా మీరు కొంచెం కళ్ళు తెరవండి, ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పండి అన్నట్టుగా. అంటే అమెరికాకు ఇజ్రాయెల్ దురాగతాలు కనపడవు, పాకిస్తాన్ అనుప్రేలాపనలు వినపడవు, ఎటొచ్చి లోబడే వాళ్ళనే ఇంకా లోబర్చుకోవాలన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మన రొయ్యల రైతుల దగ్గర నుంచి కాశ్మీర్ ప్రజల వరకు అందరూ ఈ ద్వంద్వ వ్యూహానికి, ఈ మారణ హోమానికి గురవుతున్నారు. అదే బాధాకరం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది నటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.